సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లి తిరిగి వస్తున్న వారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైన వాహనాల రద్దీ కొనసాగుతుంది. సంక్రాంతి సెలవులు రావడంతో సంక్రాంతి సెలవుల కోసం ఇటు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్ళిన వారందరూ కూడా తిరిగి రావడంతో ఇటు హైవే పైన అయితే వాహనాల రద్దీ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శని ఆదివారాల్లో సుమారు 2,50,000 పైగా వాహనాలు వెళ్ళినప్పుడు కూడా ఈరోజు సోమవారం కూడా 1,00,000 పైగా వాహనాలు వెళ్ళినట్టు కూడా ఇక్కడ పోలీసు అధికారులు, టోల్ ప్లాజా సిబ్బంది కూడా చెప్తున్నారు. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి కూడా ఈ వాహనాల రద్దీ కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం కాసేపు 2 గంటల నుంచి 3 గంటల సమయంలో కాస్త వాహనాల రద్దీ తగ్గినప్పటికి కూడా మరి సాయంత్రం నుంచి కూడా 4 గంటల నుంచి కూడా యథావిధిగా వాహనాల రద్దీ అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇక్కడ హైవే పైన ఈ బ్లాక్ స్పాట్లు ఉండటం, అదేవిధంగా సర్వీస్ రోడ్ల నిర్మాణం, ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాల కారణంగా మొత్తం కూడా ఎక్కడికెక్కడికైతే ఆ రోడ్లన్నీ కూడా రోడ్డు విస్తరణ పనులు జరగడంతో వాహనాల రద్దీ అయితే పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ నల్గొండ జిల్లా చిట్యాల, చౌటప్పులు, తర్వాత పెదకాపర్తి ఈ 3 చోట్ల కూడా ఫ్లైఓవర్ నిర్మాణాల కారణంగా వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా ఆగుతూ వెళ్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ నల్గొండ జిల్లా చిట్యాల ప్రాంతంలో సుమారు 2 కిలోమీటర్ల మేర అయితే వాహనాలన్నీ కూడా బాలుదీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ మాత్రం వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతూ వెళ్తున్నాయి. పెదకాపర్తి వద్ద కూడా అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా అక్కడ కూడా 1 కిలోమీటర్ మేర అయితే వాహనాలన్నీ కూడా బాడుదీరి ఉన్నాయి. బంపర్ టు బంపర్ అయితే వాహనాలు నడుస్తున్న పరిస్థితి ఉంది. ఆ తర్వాత చౌటప్పుల ప్రాంతం కూడా అక్కడ ప్రధాన జంక్షన్ కావడంతో అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా ఒక 50 గ్రామాలకు వెళ్ళే సరిహద్దు ప్రాంతం కాబట్టి ఆ జంక్షన్లో కూడా పక్కనే అక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. దాని చోటు మొత్తం కూడా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళే ప్రధాన జంక్షన్ కావడంతో ఆ చౌటప్పుల ప్రాంతంలో కూడా వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతూ వెళ్తున్నాయి. అయితే ఈ 3 ప్రాంతాల్లో కూడా వాహనాలన్నీ కూడా చాలా నెమ్మదిగా కదులుతూ వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు ఇటు అద్దంకి నరకిటిపల్లి హైవే పైన కూడా వాహనాల రద్దీ అయితే కొనసాగుతుంది. శని ఆదివారాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్ళినప్పుడు కూడా ఆదివారం చాలామంది సెంటిమెంట్గా ఇటు ఆదివారం అమావాస్య రావడంతో సోమవారం తెల్లవారుజాము నుంచి కూడా వాహనాలన్నీ కూడా ఒక్కసారిగా బయలుదేరే పరిస్థితి ఉంది. తెల్లవారుజాము నుంచి కూడా వాహనాల ఫ్లో అదే కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఎక్కడ కూడా వాహనాలు లాక్కుండా, ఎక్కడ కూడా ప్రయాణికుల సమస్యలు తలెత్తకుండా కూడా ఈసారి పోలీసులు అయితే పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఇక్కడ హైదరాబాద్ టు విజయవాడ ఈ జాతీయ రహదారిపైన కూడా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 జిల్లాల పరిధికి సంబంధించి 281 కిలోమీటర్ల రేడియేషన్ పరిధి ఉంటుంది. సూర్యాపేట జిల్లాకు వచ్చేసరికి మొత్తం కూడా 66 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి జిల్లా ఎస్పీ నరసింహ ఎప్పటికప్పుడు కూడా వాహనాలు లాక్కుండా అక్కడ ఉన్నటువంటి బ్లాక్ స్పాట్లు, అదేవిధంగా ప్రధాన జంక్షన్ల వద్ద పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ఎక్కడ కూడా వాహనాలు లాక్కుండా కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నల్గొండ జిల్లా పరిధిలో కూడా మొత్తం కూడా 60 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఇక్కడ కూడా ఎక్కడ వాహనాలు లాక్కుండా ఇక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా ఈ ప్రధాన కూడళ్ల వద్ద చిట్యాల, పెదకాపర్తి ఈ జంక్షన్ల వద్ద కూడా అదనంగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి వీరితో పాటు ట్రాఫిక్ సిబ్బంది మొత్తం కూడా సమన్వయం చేసుకుంటూ వాహనాలు కూడా ఎక్కడ ఆగకుండా కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వాహనాలు అప్పటికే పంపిస్తారు. అయినప్పటికీ కూడా చిట్యాల ప్రాంతంలో అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణాల కారణంగా, అదేవిధంగా వాహనాల రద్దీ ఒకసారిగా పెరగడంతో సాయంత్రం నుంచి కూడా సుమారు 2 కిలోమీటర్ల వాహనాలు అయితే బాలుదీరిన పరిస్థితి ఉంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా చౌటప్పులు ఈ 2 ప్రాంతాల్లో కూడా వాహనాల రద్దీకి ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ కూడా వాహనాల రద్దీని పరీక్షిస్తున్నారు. ఎక్కడ కూడా వాహనాలు నిలబడకుండా కూడా సిబ్బందిని ఏర్పాటు చేసి వచ్చిన వాహనాలు వచ్చినట్టు కూడా పంపిస్తున్నారు. ముఖ్యంగా అయితే చౌటప్పుల ప్రాంతంలోనే అక్కడ ప్రధాన జంక్షన్ కావడం అక్కడే కాస్త వాహనాలు ఆగుతూ వెళ్తున్నాయి. ప్రస్తుతం అయితే వాహనాలన్నీ కూడా ఎక్కడ ఆగకుండా కూడా బంపర్ టు బంపర్ అయితే నడుస్తున్నాయి. అయితే రాత్రి వరకు కూడా ఇదే రద్దీ కొనసాగుతుందని చెప్పి కూడా అధికారులు, ఇటు పోలీస్ సిబ్బంది కూడా అంచనా వేశారు. దానికి అనుగుణంగా కూడా నైట్ షిఫ్ట్ కూడా ప్రత్యేకంగా ఈరోజు రాత్రి కూడా పోలీసులు ఇక్కడ ఈ ప్రధాన జంక్షన్ల వద్ద డ్యూటీ నిర్వహించేందుకు కూడా అధికారులు తగు ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం ఏదైనా రద్దీ ఉంటేనేమో ఈ పోలీస్ పికెట్లు, అదేవిధంగా ఈ ప్రధాన కూడళ్ల వద్ద ఈ సిబ్బందిని మోహరిస్తామని చెప్పి, ఒకవేళ కనుక రాత్రికే ఈ ట్రాఫిక్ జామ్ మొత్తం కూడా క్లియర్ అవుతున్నట్లయితే రేపటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ హైవే పైన ఉన్నటువంటి ట్రాఫిక్ ఆంక్షలు మొత్తం కూడా తీసివేస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పారు. ప్రస్తుతం అయితే హైవే పైన ఈ వాహనాలన్నీ కూడా స్మూత్గానే వెళ్తున్నాయి. చిట్యాల, పెదకాపర్తి, చౌటప్పులు ఈ 3 ప్రాంతాల్లో మాత్రమే కాస్త వాహనాలు ఆగుతూ నెమ్మదిగా కలుగుతున్న పరిస్థితి ఉంది. ఇది హైవే పైన ఉన్నటువంటి తాజా సమాచారం. ఓవర్ టు యూ.